రీసెంట్గా బంగ్లాదేశ్ హిందూస్ మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించినట్టు మనందరికీ తెలుసు. అండ్ ఈ అట్రాసిటీస్ అనేవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా దిగిపోయిందో అప్పటి నుంచి ఇష్యూస్ అనేవి ఇలాగే వైడ్ స్ప్రెడ్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా దానికి సంబంధించే ఇస్కాన్ సంబంధించిన హెడ్ ఎవరైతే ఉంటారో అతన్ని సెడిషన్ కేసేసి జైల్లో పెట్టడం అండ్ ఇస్కాన్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా చెప్పడం జరిగింది. అసలు టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చేసరికి జమాయతే ఇస్లామీ. అసలు అలాంటి టెర్రరిస్ట్ గ్రూప్ని జైల్లోంచి బయటికి వదిలి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బయట తిరుగుతున్నారు. అండ్ ఇస్కాన్ లాంటి చారిటీ మీద పనులు చేసే ఇస్కాన్ లాంటి దాన్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. అసలు బంగ్లాదేశ్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, అక్కడ ఉన్న ఎక్స్పోర్ట్స్ అనేవి రాలేకపోతున్నాయి. అక్కడ మీరు చూసుకుంటే ఈ మైనారిటీస్ ఏదైతే ఉన్నాయో మైనారిటీస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఇలా జరుగుతున్నాయి. అసలు ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించాలనే దాని మీద ఫోకస్ చేయాలి తప్ప ఇలాంటి మైనారిటీస్ని